2022 మార్చి 29వ తేదీ నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను కింద పెట్టకుండా మోస్తున్న వ్యక్తికి రాజ్యసభ ఇయ్యాలా. ఆ జెండా మోసిన వ్యక్తే సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గోవర్ధన్ రెడ్డి గారు ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుంచి సభ్యత్వం తీసుకొని ఈనాటి వరకు కూడా ఎలాంటి అలుపెరగని యోధుడు గోవర్ధన్ రెడ్డి. ఎన్నో కార్యక్రమాల్లో ఆయన కృషి చేశాడు. కార్యకర్తలను మొన్నటి వరకు కూడా మనం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా కార్యకర్తలకు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో అంకిత భావంతో సేవ చేశాడు. ఈ కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా రామారావు గారి సతీమణైన బసవరామ తారకం పేరు మీద మెమోరియల్ లా కాలేజీ స్థాపించి న్యాయవాదుల వృత్తిని ప్రోత్సహించిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి ఈనాడే కాదు ఏనాటి నుంచి కూడా సామాజిక కార్యక్రమాలు మనం ఇప్పటికి కూడా కళ్ళారా చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చిన వారికి మధ్యాహ్నం పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో ప్రతిరోజు సోమవారం రోజు అన్నదానం చేస్తున్న అన్నదాత గోవర్ధన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి పార్టీని మొదటి నుంచి జెండా మోసి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తికి గుర్తించి రాజ్యసభ సభ్యుడు ఇవ్వాలనేసి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారిని, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మేము కోరుతున్నాం. ప్రతి కార్యకర్త కోరుకునేది ఒకటే, శ్రమించిన కార్యకర్తలకు, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనేదే మా నినాదం. ఇదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మాకు చెప్పడం ఏమంటే అన్ని మీటింగుల్లో కూడా కార్యకర్తలను గుర్తిస్తాం, కష్టపడిన వాళ్లకు పదవులు ఇస్తాం అని చెప్పినారు. అదే మాట మీద నిలబడి గోవర్ధన్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాం, ఇవ్వాలనేసి గట్టిగా కోరుకుంటున్నాం. ఇదే ఈ ఒక్కతోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా మేమందరం కూడా మా ఆకాంక్ష మేము అదే కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో ఆ రోజు రాష్ట్రం తల్లడిల్లుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని వర్గాల వారు నష్టపోతున్న సందర్భంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అత్యున్నత స్థానాన్ని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడిని తీసుకుని వస్తూ తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని ఆవిర్భవింపజేసి ఆ తరువాత ఆ పార్టీని బలోపేతం చేసే దాంట్లో కూడా కడప జిల్లాకు అత్యంత ప్రాతినిధ్యాన్ని కూడా ఇచ్చారు. ఆ కోవలోనే ఈరోజు 1982 మార్చి 29 నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాను కింద పడనీయకుండా, కింద వేయకుండా, కింద పడవేసే వారిని కూడా పడవేయకుండా తన శక్తి వంచన లేకుండా కృషి చేసిన వ్యక్తులలో జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఈ విధమైన పద్ధతి కాకుండా అందరి కార్యకర్తలను 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ప్రతి కార్యకర్తను ర్యాలీలో కానీ, ధర్నాలో కానీ, మిగతా ఆనాటి సమైక్యాంధ్ర కార్యక్రమంలో కూడా అందరికీ చేయూతనిచ్చిన మంచి వ్యక్తి గల, మంచి మనసున్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. అందువలన ఈరోజు ఏ రోజు కూడా పార్టీని ఉల్లంఘించకుండా పార్టీ నియమ నిబద్ధతతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పార్టీకి అఖండ సేవ చేసిన వ్యక్తి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు. అందువలన ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఎవరైతే నికార్సైన, నిజమైన 100% పార్టీకి సేవ చేసిన నికార్సైన వ్యక్తి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఇవ్వవలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యకర్తలందరూ మనవి చేసుకుంటున్నారు. అందువలన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ
ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారిని మా విన్నపం ఒకటే, ఎవరైతే పార్టీకి ఎనలేని కృషి చేశారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే మీ యొక్క నోటి నుండి వచ్చింది కాబట్టి ఆ కోవలోనే ఈరోజు అన్ని విధాలుగా పార్టీకి సహాయ సహకారాలు అన్ని విధాలుగా పార్టీకి సేవ చేసిన వ్యక్తిని శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవలనని కోరుకుంటూ, ఇస్తారని జిల్లాలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆశిస్తున్నారని కోరుకుంటున్నాము. నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడ ఉండే కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే కడప వర్గంలో సీనియర్ నాయకుడు మన గోవర్ధన్ రెడ్డి గారి రాజ్యసభ సభ్యత్వం కోసం మనము వీళ్ళంతా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన కడపలో ప్రతి కార్యక్రమంలో ప్రతి టీడీపీకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలోనూ కార్యకర్తలు ముందుండి జూనియర్ లేదు సీనియర్ లేదు అందరినీ కలుపుకొని ఒక ప్రోగ్రాం పెట్టాలనే నిన్నటి ముందు రోజే అందరికీ పిలిపించుకొని ప్రోగ్రాము సక్సెస్ చేసే వ్యక్తి మన గోవర్ధన్ రెడ్డి గారు. అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మన గోవర్ధన్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని కడపలో బలంగా కోరుకుంటున్నారు. అందులోనే ఈ సందర్భంగా సంతకాలు కూడా సేకరణ కూడా తొందరలో ఈ బుద్ధి రేపు సంతకాలు కూడా సేకరణ కోసం మన జయచంద్రన్న కూడా రెడీగా ఉన్నాడు, రెడీ చేసినాడు. అంతా అందరితో పెట్టించేసి మేము అధిష్టానానికి పంపిస్తాము. ఆయన కూడా అన్ని చాలా సేవా కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం గ్రీవెన్సల్ జరుగుతుంది. ఆ గ్రీవెన్సల్లో ఆయన గారు ప్రతి బీదవాళ్ళు ఎవరు వచ్చే గ్రీవెన్సలకు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదానకరం సంతృప్తిగా అన్నము ఆయన సొంతంగా పెట్టి సొంత నిధులతో పెట్టి ప్రతి కార్యకర్త అక్కడ ఉండే అందరినీ సంతోషపరిచే వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. కాలేజీలో లా కాలేజీ ఓపెన్ చేశారు, బసక తారక రామారావు కాలేజీ గారు 2 కాలేజీలు ఉన్నాయి. 2 కాలేజీలు ఆయన అందరికీ చాలా మందిని లాయర్లుగా అతి తక్కువ కాలంలోనే అందరినీ డెవలప్ చేసినాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి మన సీనియర్ కార్యకర్త ఆయన జెండా అంటే విపరీతమైన అభిమానము. రేపు ఆయన చనిపోయినా కూడా ఆయన జెండా వేసి నేను చనిపోవాలనే కాన్సెప్ట్తో కూడా ఆయన పనిచేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తికి పార్టీని నమ్ముకునే వ్యక్తికి కంపల్సరీగా రాజ్యసభ ఇవ్వవలసిందిగా మేమంతా బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా మేము కడప జిల్లా తరఫున మేము మరీ కోరుకుంటున్నాము. మేము బలంగా మన గోవర్ధన్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇస్తూ గౌరవించాలని, కడప జిల్లాకు మీరు చేసే ఏదైనా ఉంటే రాయలసీమకు సంబంధించి మా గోవర్ధన్ రెడ్డి అన్నకు మీరు సీట్ ఇవ్వవలసిందిగా మేమంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.